రామ సుగ్రీవులకు స్నేహం కుదిరింది, బంధం బలపడింది, గట్టిపడింది. అప్పుడు అప్పటిదాకా వీళ్ళిద్దరూ నిలబడే మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే ఆ స్నేహం అన్నీ కుదిరాయో, ఆ కుదిరిన స్నేహంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళ ముఖాల్లో ఆనందం కనపడింది. అందుకనేమో సాల వృక్షాన్ని పెకలించి కొమ్మ విరిచి, సాలవృక్షం కొమ్మను విరిచి కింద పడేసి ఇద్దరు ఆ కొమ్మ మీద కూర్చున్నారన్నమాట. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు కొంచెం తీరిగ్గా మాట్లాడుకోవడానికి అవకాశం వాళ్ళకి కలిగిందనమాట. ఆనందంతో వెంటనే ఆంజనేయుడు మరొక సాలవృక్షం కొమ్మ విరిచి లక్ష్మణుని కూర్చోబెట్టాడు ఆంజనేయ స్వామి. ఇలా బంధం కుదిరిందనమాట. ఆనందంలో సుగ్రీవుడు కన్నుల వెంట ఆనంద బాష్పాలు కురిశాయి. అంటే ఎప్పుడైతే రాముడు మాట ఇచ్చాడో అప్పుడు సుగ్రీవుడి యొక్క కళ్ళ నుంచి కన్నీళ్లు రాలాయి. ఎందుకంటే వాలి వలన చాలా ఇబ్బంది పడినటువంటి వాడు సుగ్రీవుడు. తన భార్యను పోగొట్టుకున్నాడు, సంసారం పోయింది, కుటుంబం వ్యర్థమైపోయింది అన్నమాట. అందువల్ల అప్పుడు అసలు విషయం సుగ్రీవుడు రాముడితో ఇలా చెప్తూ ఉన్నాడు. బలిమిన్ నా ప్రియపత్ని దోచుకొని, రామా, బలంతో నా భార్యను తీసుకొని కోపక్రూరతన్ వీటిలో కిష్కింధ నగరంలో నా భార్యని తీసుకొని పోయి నా భార్య శీలాన్ని దోచుకున్నాడు. ఏల నన్ను వశయింపనీక వెలికిన్ పారంగతోలి, నన్ను కిష్కింధలో ఉండనియకుండా బయటకు వెళ్ళగొట్టాడు రామ. చూడు నా దీనస్థితి, వినండి, చూడండి. బలవంతుండగు వాలి కోర్వక భయభ్రాంతుండనై, వాలి నాకంటే బలవంతుడు. అందువల్ల అతన్ని ఎదిరించే శక్తి లేక నేను భయభ్రాంతుడనై, నేను చింతలో నెలయం వందుచునున్నవాడా, అతన్ని ఎదిరించలేక, నా భార్యను తెచ్చుకోలేక, సంసారం చేసుకోలేక ఆ కిష్కింధ దాటి ఈ ఋష్యముఖ పర్వతం మీద వందుచునున్నవాడా, ఇలా నేను నా బాధనేం పడుతూ ఉన్నాను. ఆ విధంగా వారి నన్ను ఒంటరి వారిని చేశాడు. వగతో దుఃఖంతో ఇలా వందుతూ ఉన్నాను. ఈ ఋష్యముఖ స్థలిన్, ఈ ఋష్యముఖ పర్వతం మీద కూర్చొని ఒంటరిగా నేను కిష్కింధ నగరము పోలేక, భార్యను తెచ్చుకోలేక నేను ఎంత కష్టపడుతున్నానో రామా, ఇది నిజము, ఇలా జరిగింది, నేను ఏకాకినై ఒంటరినైపోయాను రామా అని రోధించాడు సుగ్రీవుడు. దేవా అనాథుడా, రామా, నేను అనాథుణ్ణి, నన్ను కాపాడండి. నా మానము, నా మానాన్ని, నా గౌరవాన్ని కాపాడము అనుడు. ఇలా అనగానే పాపం రోధించేస్తున్నాడు సుగ్రీవుడు. నేను ఒక అనాథుణ్ణి, నన్ను, నా గౌరవాన్ని కాపాడండి రామచంద్ర అని అనగానే కాకుత్సుడు, అప్పుడు కాకుత్సుడైనటువంటి రామచంద్ర ప్రభు ఏమన్నాడంటే, సుగ్రీవా ఉపకారమే మెరుగుదు. ఏమయ్యా కపివరా, సుగ్రీవా, ఉపకారం అంటే ఏమిటో నాకు తెలుసు, నేను చేస్తాను. నీ వాంఛితమార
నీ కోరిక ఏమిటో సంపూర్ణంగా నీకు న్యాయం బెసగున్. నీ వాంఛితం నాకు అర్థమైంది. నీ కోరిక తీరగా, నీ కోరిక సంపూర్ణంగా 100% ఫలప్రదమయ్యేలాగా, జయప్రదమయ్యేలాగా చేస్తాను. ఇక నీకేం లేదు, నా స్నేహానికి గుర్తుగా నీకు చేయవలసిన ఉపకారం అంతా నేను చేస్తాను సుగ్రీవా, దుఃఖం మానుకో. అంటే ఇక్కడ చూడండి, రాముడు భార్య లేక దుఃఖించాడు, సుగ్రీవుడు భార్య లేక దుఃఖిస్తున్నాడు. ఆ దుఃఖం అంతా ఒకటే, కానీ పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయన్నమాట. వేరువేరుగా పరిస్థితులు ఉన్నా కూడా మరి ఆ దుఃఖపడేవాళ్ళు ఖచ్చితంగా ఆ దుఃఖాన్ని మాత్రం అలాగే దుఃఖిస్తూ ఉంటారు, అలాగే రోధిస్తూ ఉంటారు. రాముడు రోధించాడు, సుగ్రీవుడు ఓదార్చాడు. ఇప్పుడు సుగ్రీవుడు రోధిస్తున్నాడు, రాముడు అభయాస్తం ఇచ్చాడు. నేను నీ పని చక్కగా చేస్తాను, నీ దుఃఖాన్ని నేను బాపుతాను అన్నాడు. ఇంకా అంతేకాదు, సుగ్రీవుడికి ఇంకా నమ్మకం కలిగేటట్లు ఏం మాట్లాడాడంటే, సుగ్రీవా చూడు, బంగారు రత్నపు మొనలు కలిగిన నా బాణాలు కాలభుజంగుల్లాగా, కాల సర్పంలాగా భయంకరంగా పిడుగులు పడినట్లుగా పొదునైన నా బాణాలతో వాలిని చంపుతా, ఇదే నా ప్రతిజ్ఞ. బంగారు మొనలు కలిగినటువంటి నా బాణాలు దూసుకొని పోయి కాలభుజంగంలాగా, ప్రళయకాలంలో పాముల్లాగా, తర్వాత ప్రళయకాలంలో పిడుగులు పడినట్లుగా నా పదునైన బాణాలు ప్రయోగించి వాలిని చంపుతాను. పర్వతాన్ని, మహాపర్వతం ఉంటుంది, ఆ పర్వతాన్ని నా బాణాలతో పకలించినట్లుగా, పగులు కొట్టినట్లుగా ఆ వాలిని ఆవిడ శరీరం అనే పర్వతాన్ని పగులు కొడతానన్నాడు. అప్పుడు అసలు విషయం ఇప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడండి. వాలంటే ఎవరు, వాడెంత బలవంతుడు, అవన్నీ ఇప్పుడు చెప్తున్నాడు. ఎన్ని మాట తీసుకున్న అది రాజనీతి అన్నమాట. సుగ్రీవుడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాబట్టి మెల్లమెల్లగా ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా చెబుతూ ఉన్నాడు అనమాట. రాజనీతి అది. అంతా ఉన్నదంతా ముందు చెప్పలేదు, మెల్లమెల్లగా రామునికి ఎక్కేలాగా దాన్ని కమిట్మెంట్ అంటారే ఆంగ్లంలో, ఆ కమిట్మెంట్ లాగా ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చాడు రాముడు. ఆంగ్లంలో మనం చెప్పేవాడు కమిట్మెంట్ అంటాం. ఆ విధంగా ఒక్కొక్క విషయాన్ని రాముడు ఒప్పేసుకునేలాగా ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రకట మదోద్ధతిల్ విపుల పర్వత శృంగములెత్తి, అయ్యా రామ, ఆ వాలి, మా అన్నయ్య వాలి ఎంత మహానుభావుడంటే, ప్రకట మదోద్ధతిల్, అది ప్రకటమైనటువంటి మహత్తరమైనటువంటి అహంకారముతో, ఉద్ధతిగా, గర్వంతో విపుల పర్వత శృంగములెత్తి, పర్వతాన్ని కూడా ఎత్తి పడేసి వాని నింగికి నెగయవైచి, పర్వతాలని పట్టుకొని ఆకాశంలో ఎగరేసేవాడు. వెసకేల వడిల్ బడబట్టు, సరా వాడు పర్వతాన్ని, మా అన్నయ్య వాలి పర్వతాలని పట్టుకొని ఆకాశంలో ఎగరేసి అవి కింద పడేటప్పుడు మళ్ళీ పట్టుకుంటాడంట. మరి ఎంత మహాబల సంపన్నుడో, ఎంత సత్వ సంపన్నుడో ఆ విషయము రామునికి తెలియజేసి, నీకంతటి సామర్థ్యము ఉన్నదా ఆలోచించుకో అనేటువంటి విషయాన్ని పరోక్షంగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. చింతనందక, ఏ బాధ బెడద లేకుండా మళ్ళీ ఆ పర్వతాలు కిందికి వస్తుండే పట్టుకొని అక్కడ పెట్టేస్తాడు. ఉదయం కంటెమును దక్షిణ వారిధి నుండి, సూర్యోదయం కంటే ముందుగానే దక్షిణ వారధి నుండి, దక్షిణ సముద్రం నుంచి ఉత్తరాబ్దికి, ఉత్తర సముద్రం వరకు, అపరాబ్ది నుండి పడమర నుంచి తొలి దిక్కు తూర్పు దాకా పయోధికి ఏగున్నిచ్చలు, ప్రతిరోజు కూడా ఆయన ఉదయాద్రి కంటే ముందు, ఉదయించక ముందే దక్షిణ వారిధి నుంచి
ఉత్తర వారధికి దక్షిణ దిక్కునున్న పర్వతం దగ్గరని సముద్రం, దక్షిణ సముద్రం నుంచి ఉత్తర సముద్రం దాకా, అలాగే పడమటి సముద్రం దగ్గర నుంచి పూర్వ సముద్రం దాకా, తూర్పు సముద్రం దాకా ఆయన రోజు ఆయన ఆకాశ గమనం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా దుందుభి అనేవాడు ఒకడున్నాడు, ఒక రాక్షసుడు. వాడు పెద్ద దున్నపోత ఆకారం కలిగినటువంటి వాడు. వాడు హిమాలయ పర్వతానికి వెళ్ళి, వాడు రాక్షసుడే, దున్నపోతు మొహం గలవాడాడు. వాడు హిమాలయం వెళ్ళి హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. వాడు ఎంత రాక్షసిత అహంకారం అంటే, వాడు హిమవంతుడి పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి, ఓరి హిమవంత నాతో యుద్ధానికి రా అన్నాడు ఈ రాక్షసుడు. అప్పుడు రమ్మని ఆహ్వానిస్తే అప్పుడు తెలివిగా హిమవంతుడు ఏం చేశాడు, అప్పుడు తెలివిగా వీడిని ఎలా తుదం ముట్టించాలో ఆయనకు బాగా తెలుసు అన్నమాట అని, వీడిని చంపడం ఎందుకని వేరే వాళ్ళతో చంపించాలనుకున్నాడు. ఆయన తెలివి, హిమవంతుడు తెలివది అనమాట. అయ్యా, నేను నీతో యుద్ధం చేయలేను, నాకంత బలం లేదు, నువ్వెక్కడ, నువ్వు మహాబల సంపన్నుడవు, నేను నీతో యుద్ధం చేయలేను, అంచేత నీకు ఒక విషయం చెప్తాను. వాలి అనే ఒక మహానుభావుడు ఉన్నాడు, వాడు మహాబల సంపన్నుడని పేరు. నీవు వెళ్ళి ఆ వాలితో యుద్ధం చేయి. నాలాంటి బలహీనుడితో యుద్ధం ఏం చేస్తావు? నాలాంటి బలహీనతో యుద్ధం చేసినా నీకు కీర్తి ప్రతిష్టలు రావు, కాబట్టి నేను నీతో యుద్ధము చెయ్యలేను. కాబట్టి నీకంత బల సంపన్నత ఉంటే నువ్వు వెంటనే వాలి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి ఆహ్వానించు, అతడు యుద్ధం నీతో చేస్తాడు, మీ ఇద్దరికి బాగా సమధీటుగా ఉంటుంది, గెలిచినా ఓడినా పేరు ప్రతిష్టలు ఉంటాయి అని ఆ విధంగా యుక్తిగా హిమవంతుడు వాలి దగ్గరికి పంపించాడు. అతను ఆ వాలి ఎక్కడుంటాడు, ఆ వాలి కిష్కింధలో ఉన్నాడు అని ఆయన చిరునామా అంతా, అడ్రస్ అంతా చెప్పేశాడనమాట అక్కడి బొమ్మని. అప్పుడు వాలి బయటికి రావాలంటే నువ్వేంకేం చాలా శ్రమ పడిన అవసరం లేదు. వాలికి ఒక మధువనం అని ఉంది. మధువనం అని పెద్ద వనం. ఆ వనంలో తేనె పట్టులు బాగా ఉంటాయి. ఆ వాలి వచ్చేటప్పుడు అక్కడ మధు తాగుతూ ఉంటాడు. కాబట్టి వాలిని నువ్వు రమ్మని అక్కడ కేకేస్తే ఎవడు పిలవడు నిన్ను. ఆ మధువనం వెళ్ళి ఆ మధువనంలో ప్రవేశించి ఆ మధువనాన్ని చెడగొడితే అప్పుడు ఈ మధువనానికి నిన్ను ఎదుర్కోవడానికి వాడే స్వయంగా వస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఈ దుందుబి వాలిని ఆహ్వానించాడు. మధువనం వచ్చాడు. ఆ దుందుబిని వాలి చంపివేశాడు. అంతటితో అయిపోయిందనమాట. అది గొప్పతనం కాదు. వాలి దుందుబిని చంపడం గొప్పతనం కాదు. వాడి కళేబరం ఉంది. వాడు మహాసత్వ సంపన్నుడు, పెద్ద భయంకరాకారుడు అనమాట. వాడి కళేబరము, అది ఉంది, వాడి శవం ఉందే, వాడి కళేబరం. ఆ కళేబరాన్ని ఎత్తాలంటే కష్టం కదా. అప్పుడు ఆ కళేబరాన్ని ఎవరు ఎత్తలేరు, వాలి తప్ప. అటువంటి వాలిని ఎత్తాలంటే వాలికి సరిపడుతుంది, వాలి తప్ప ఎవడు చేయలేడు. అంటే అప్పుడు వాడిని తన్నగానే వాడు వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ వాలి తన్నాడు, వాడు వెళ్ళిపోయాడు దుందుబనేవాడు. అంటే ఇక్కడ ఒక టెస్ట్ డోస్ ఇస్తున్నాడు అన్నమాట. ఏది, ఈ సుగ్రీవుడు రాముడికి. వాలి ఎంతటి పరాపరాక్రమవంతుడంటే దుందుబి వాడిని చంపి వాడి శరీరాన్ని కాలుతో తన్నితే ఎక్కడో పడిపోయింది. అంతటి మహాసత్వ సంపన్నుడైన దుందుబిని తన్నాడు అని చెప్పాడు. అటువంటి వాలిని నీవు చంపాలయ్యా రామా అని. అంటే వాలి యొక్క బల పరాక్రమాదులన్నీ కూడా ప్రత్యక్ష పరోక్షాలు రెండు కలబోసి ఆయన చెప్తూ ఉన్నాడు ఆ సుగ్రీవుడు గొప్ప రాజనీతిజ్ఞుడు అన్నమాట. ఆ మాటలకు వీళ్ళు చెప్తుంటే మాటలకు అదేదో పెద్ద గొప్ప విషయం అట్టుగా సుగ్రీవుడు చెప్తుంటే లక్ష్మణుడు పక్కుమని నవ్వాడు.